యూరప్ మార్కెట్ మన రొయ్యల్ని ఎందుకు ఎప్పుడు కఠినంగా పరీక్షిస్తుంది? ప్రపంచంలో రెండో అతిపెద్ద సీ ఫుడ్ ఉత్పత్తిదారైన భారత్ కి కూడా ఎందుకు యూరోపియన్ మార్కెట్ తలుపులు పూర్తిగా తెరుచుకోవటం లేదు? టారిఫ్లు, రెసిడ్యూ టెస్ట్లు, క్వాలిటీ చెక్స్ ఇన్ని అడ్డంకుల మధ్య కూడా మన చేపలు, రొయ్యలు యూరప్ చేరాలంటే ఎందుకు ఇంత పోరాటం చేయాల్సి వస్తోంది? ఈ ప్రశ్నల మధ్యనే ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది నిజంగా మన ఆక్వా రంగానికి వరమా లేక కొత్త పరీక్ష? ఇదే ఈ రోజు మన ఇంపాక్ట్ స్టోరీ. నిజానికి యూరప్ ఎప్పటి నుంచో భారత్ సీ ఫుడ్ కు కీలక మార్కెట్. ముఖ్యంగా ఫ్రోజన్ ష్రింప్, స్క్విడ్ వంటి ఉత్పత్తులకు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఆ మార్కెట్ ను అందుకోవటం అంటే అగ్ని పరీక్ష. ఇండియన్ సీ ఫుడ్ పై యూరప్ గతంలో 4% నుండి 26% వరకు భారీ పన్నులు వేసేది. దీనికి తోడు కఠినమైన ఫుడ్ సేఫ్టీ రూల్స్, యాంటీబయోటిక్ అవశేషాలు కొంచెం కనిపించినా షిప్మెంట్ రిజెక్ట్ చేసేవారు. ఒక దశలో 100% టెస్టింగ్ కూడా చేశారు. అంటే మార్కెట్ లో ఆశలు ఉన్నాయి, కానీ ప్రవేశానికి అడ్డంకులు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా మనకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికా నుంచి మరో షాక్ తగిలింది. భారీ సుంకాల వల్ల అక్కడ ఎగుమతులు తగ్గి ధరలు పడిపోయాయి. సరిగ్గా ఇక్కడే ఇండియన్ ఎగుమతిదారుల చూపు మళ్లీ యూరప్ వైపు మళ్లింది. ఒకప్పుడు ఆప్షన్ గా ఉన్న యూరప్ ఇప్పుడు మనకు అవసరంగా మారింది. ఈ ఒత్తిడి మన వాళ్లలో మార్పు తెచ్చింది. ల్యాబ్ టెస్టింగ్ పెరిగింది. ఫార్మ్ నుంచి ఫ్యాక్టరీ వరకు నాణ్యత మెరుగుపడింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్ మనపై నమ్మకాన్ని పెంచుకుని మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్ టారిఫ్ల తొలగింపు. ఇప్పటి వరకు ఉన్న 26% వరకు ఉన్న పన్నులు క్రమంగా 0కు చేరుతాయి. ఈ డీల్ వలన దేశ ఆక్వా రంగానికి కొత్త ఊపునిస్తుందని మత్స్యరంగ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందంతో $53.6 బిలియన్ విలువైన యూరప్ మెరైన్ మార్కెట్ భారత మత్స్య ఉత్పత్తులకు మరింతగా తెరుచుకునుంది. అయితే ఈ లాభం ఎవరికి? ఎగుమతిదారులు ఆర్డర్లు పెంచుకుంటారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఫుల్ కెపాసిటీతో నడుస్తాయి. దీనివల్ల సహజంగానే రైతుల దగ్గర కొనుగోలు పెరిగి మద్దతు ధర లభిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక. యూరప్ అంటేనే క్వాలిటీకి మారుపేరు. చిన్న తప్పు జరిగినా నష్టం భారీగా ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ నిబంధనలు తట్టుకోగలవు, కానీ చిన్న రైతులు, చిన్న ప్రాసెసర్లు క్వాలిటీ మెయింటెనెన్స్ ఖర్చును భరించగలరా అన్నదే ఇక్కడ అసలు సవాల్. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డీల్ వల్ల దేశీయంగా మన మార్కెట్ కు వచ్చే ముప్పేమీ లేదు. ఎందుకంటే మనం సీ ఫుడ్ విషయంలో స్వయం సమృద్ధిగా ఉన్నాం. ఇది పూర్తిగా ఎగుమతి ఆధారిత విజయం మాత్రమే. చెప్పాలంటే ఈ ట్రేడ్ డీల్ ఒక గొప్ప అవకాశం, కానీ ఇది కేవలం కాగితాల మీద లాభంలా మిగిలిపోకూడదు. నాణ్యత పెంచడం ఒకెత్తైతే ఆ లాభం రైతు వరకు చేరేలా చూడటం మరో ఎత్తు. దళారీ వ్యవస్థను అరికట్టి రైతుకు బ్యాంకు రుణాలు, ట్రైనింగ్ ఇస్తేనే ఈ ఎగుమతుల లాభం రైతు బతుకులో కనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ ట్రేడ్ డీల్ వల్ల నిజంగా మన రొయ్య రైతుకు గిట్టుబాటు ధర పెరుగుతుందా, లేక లాభాలు కేవలం ఎగుమతిదారులకే పరిమితమవుతాయా? రైతును గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టాలి అంటే ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంపాక్ట్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.